నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థులతో కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన పార్లమెంట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వార్డు అధ్యక్షుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ కృషి చేసి అభ్యర్థుల విజయానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి అభ్యర్థులు మాట్లాడారు. నేను ఎన్నికల ఓటు అడిగేది పూర్తి స్థాయి రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తాను, తరువాతే ఓటు అడుగుతానని చెప్పారు. ఈరోజు ఈ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. నీవు నేను ఓటు అడగనని చెప్పినాక నువ్వు ఏ విధంగా బస్సు యాత్ర ద్వారా ప్రజలను ఓటు అడుగుతావో ఈరోజు సమాధానం చెప్పని అడుగుతాను. కాబట్టి ఈ విధంగా జాబ్ క్యాలెండర్ విషయం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 84% అతని హామీలు నెరవేర్చడం. అక్కడక్కడ ఏమైనా జరిగినాయంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇంకేమీ జరగలేదు ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి జిల్లాలను తెలియజేస్తూ 7 నియోజకవర్గాలకు సంబంధించిన కంటెస్టెంట్స్, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, జనసేన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అందరూ కూడా ఒక దృఢమైన నిర్ణయానికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్న, ఇందాకే చెప్పారు నరసింహానంద గారు, అక్కడ ఒక గోడౌన్లో అన్ని వస్తువులు బయటపడిన తర్వాత సామాగ్రి కొన్ని కోట్ల రూపాయలు, అసలు దానికి సంబంధించిన ఆ గోడౌన్ రెంట్కి ఎవరు తీసుకున్నారు, అసలు ఎవరికి సంబంధించిన వస్తువులు అక్కడ ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన వ్యక్తి ఏ వ్యక్తి మీద కేసు పెట్టారు, కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఒక ఏ విధంగా ఈ యొక్క అధికారులు ఇంకా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వైపు ఉన్నారనే విషయాన్ని మేము చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాం. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న అప్పులు కానివ్వండి, ఇవి మాత్రమే దాన్ని చేసుకుంటూ ఆ సంక్షేమన్న పేరుతో ఏ విధంగా ప్రజలు ఓటుకుంటున్నారు అన్నది మీకు తెలియచేయాలి. అది ఏదో ప్రజలకు సేవ చేయాలి అన్నది మొట్టమొదటి సంవత్సరంలో అనుకున్నానే తప్ప ఆ తర్వాత వారు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను. బట్ అయిన తర్వాత నా గూడూరు నియోజకవర్గంలో ఉన్న నిధులని ఏ విధంగా వారు సొంతగా ఉపయోగించుకొని ఆ వచ్చిన డబ్బులతో మళ్ళా ఏ విధంగా అవినీతి పాల్పడుతున్నారు, ఆ అవినీతితో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజల చేత ఆదరింపబడి ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత నాకుంది. దగ్గర 3-4 గంటల సేపు ఇరుక్కున్నాం కాబట్టి ప్రత్యక్షంగా చూశాం. కాబట్టి అక్కడ చుట్టుపక్కల అంబులెన్స్లు ఏం కావాలా, చుట్టుపక్కల ఉన్న ఆ మహిళలు ఏం కావాలా, ఆటోల్లో పోయే స్కూల్ పిల్లలు ఏం కావాలా, కనీసం ఇంకా జ్ఞానం కూడా లేకుండా పోలీస్ వ్యవస్థ ఇట్ ఇస్ అట్టర్ ఫ్లాప్ అండ్ ఫెయిల్యూర్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మాత్రం ఇక పుట్టగతం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అట్టనే నిన్న మా ఎమ్మెల్యే గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినారు. ఆయన మనసు వెన్నంట, మనిషి మాత్రం కరుడుగా ఉన్నారంట. మనసు వెన్నైతే ఏమన్నా కరిగించి ఏం చేసుకోవాలా? ఈయన చూస్తేనే పొద్దున్న లేస్తే ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, టెంపుల్ స్కాము, ఫ్యాక్టరీ స్కాములు వేసుకుంటా కూర్చుంటే మాత్రం ఆయన కరుడుగట్టిన తీవ్రవాది అని చెప్పి అందరికీ తెలిసిన మాట వాస్తవం.